Daily. Taste the Daily. సాయంత్రం అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చ. కాళేశ్వరం రిపోర్టును టేబుల్ చేసిన ప్రభుత్వం. సభ్యులకు నివేదిక కాపీలు అందజేశామన్న ఉత్తమ్. శాసనసభలో 4 బిల్లులకు ఆమోదం. బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు. ఏకగ్రీవంగా ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ. మోదీ రాహుల్ చర్చిస్తే బిల్ పాస్ అవుతుంది. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో రేవంత్ ఆమరణ దీక్ష చేయాలి. బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్. 42% రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో ఉన్నాం. బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి దగ్గర ఉంది. బీఆర్ఎస్ తెచ్చిన చట్టాలు గుదిబండగా మారాయన్న రేవంత్. శాస్త్రీయంగా సర్వే చేయకపోవడంతో చిక్కులు. ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ ఇచ్చారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కామారెడ్డి డిక్లరేషన్ పై చర్చ జరగాలి. కేబినెట్లో ఎంతమంది బీసీలున్నారన్న పాయల్ శంకర్. బీసీ బిడ్డగా కౌన్సిలర్ నుంచి మంత్రిగా ఎదిగానన్న వాకిటి. మేం చేసిన సర్వే పక్కాగా ఉందన్న శ్రీధర్ బాబు. వచ్చే తరాలకు సర్వే ఉపయోగపడుతుంది. 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని ప్రకటన. రేపు అన్ని పార్టీలు వెళ్లి గవర్నర్ను కలుస్తాం. రాష్ట్రపతి ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. గవర్నర్ను కలిసి పరిస్థితిని వివరిస్తామన్న పొన్నం. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత. బీజేపీ మహిళా మోర్చా నేతల ఆందోళన. బీహార్లో కాంగ్రెస్ నేతల అనుచిత వ్యాఖ్యలపై నిరసన. మంత్రి పదవి రేసులో ఉన్న మైనారిటీ కోటాలో అజారుద్దీన్కి ఇస్తే ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. టాలీవుడ్ కార్మికుల వేతనాలు పెంపు. 15% జీతాలు పెంచుతూ నిర్ణయం. కార్మిక సంఘాలకు లేఖలు పంపిన ఫిల్మ్ ఛాంబర్. పాలకుర్తిలో యూరియా కోసం రైతుల కష్టాలు. ఉదయం నుంచి బారులు తీరిన రైతులు. పోలీసు బందోబస్తు మధ్య యూరియా సరఫరా. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేస్తాం. 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు. 3 క్యూలైన్లలో బారులు తీరిన జనం. వీకెండ్ కావడంతో పెరిగిన రద్దీ. కొలిక్కొచ్చిన చెన్నూరు ఎస్బీఐ స్కామ్ కేసు. క్యాషియర్ రవీందర్ సహా 44 మంది అరెస్ట్. 15 కిలోల బంగారం, లక్షకు పైగా నగదు స్వాధీనం. ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం. ఖైరిగూడ చెక్పోస్ట్ వద్ద కనిపించిన పులి. భయాందోళనలో సెక్యూరిటీ సిబ్బంది. కామారెడ్డిలో కాంగ్రెస్ నేతల పర్యటన. బాధితులకు సీఎం రేవంత్ అండగా ఉంటారు. పార్టీ తరపున సాయం అందిస్తామన్న విజయశాంతి. భద్రాచలం దగ్గర పెరిగిన గోదావరి. 2వ ప్రమాద హెచ్చరిక జారీ. ప్రస్తుత నీటి మట్టం 48 అడుగులు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక. 175 గేట్లెత్తి సముద్రంలోకి నీటి విడుదల. లంక గ్రామాలు అప్రమత్తం. కోనసీమలో నిలకడగా వరద ఉధృతి. కాజ్వేలపై చేరిన వరద నీరు. నిలిచిపోయిన రాకపోకలు. ట్యాంక్ బండ్పై గణేష్ విగ్రహాల నిమజ్జనం. చిన్న విగ్రహాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. ఎన్టీఆర్ మార్గ్ పీపుల్స్ ప్లాజాలో వినాయక నిమజ్జనాలు. చైనాలో ప్రధాని మోదీ పర్యటన. అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ చర్చలు. భారత్ చైనా మధ్య విమానాల రాకపోకలకు అంగీకారం.